ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు బీజేపీ లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్. జనగామ జిల్లాలో ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మది మోసపోవద్దని ఈటెల కోరారు. నోటుకు ఆశపడి ఓటును అమ్ముకోవద్దని ఈటెల చెప్పారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రేమేందర్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. ఆనాడు కేసీఆర్ గారు 3,116 రూపాయలు ప్రతి నెల వృత్తి ఇస్తా అని చెప్పినారు. 5 పైసల బిల్ల కూడా ఇవ్వక వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టిన అన్నాడు బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా రాహుల్ గాంధీ ద్వారా, ప్రియాంక గాంధీ ద్వారా 4,000 వృత్తి ఇస్తా అని చెప్పిన నిరుద్యోగులకి ఇప్పటికీ 1 రూపాయి కూడా వాళ్ళకు ఇవ్వలే. ఉద్యోగులకి, రిటైర్డ్ ఉద్యోగులకి 4 డిఏలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇంతవరకు 1 డిఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే. ఓట్ల ముందు మాత్రం రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేసిండు. మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా రెక్టిఫై చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు 1 డిఏ కూడా ఇవ్వలే. చివరికి వాళ్ళ కుటుంబంలో అనారోగ్యం పాలై హాస్పిటల్ పోతే ఇవాళ హెల్త్ స్కీమ్ కింద ఉద్యోగులు నిర్లక్ష్యానికి గురి అవుతున్నారు, నిరాదరణకు గురి అవుతున్నారు, అవమాన పాల్పడుతున్నారు. ఇవాళ వాళ్ళ డబ్బులు పే చేయక వైద్యం కూడా అందట్లేదు. మాకు ఆ ఈహెచ్ఎస్ పేమెంట్ చేయమని, ఈహెచ్ఎస్ లో మాకు వైద్యం అందించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు.